హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి. రాఖీ సందర్భంగా నేను కొబ్బరి లడ్డూలు చేస్తున్నానండి. బెల్లంతో కొంచెం నువ్వులు కూడా వేసి చేస్తాను. ఈ కొబ్బరికాయలు పగలగొట్టండి మిక్సీకి బట్టి తీసుకొస్తాను. బెల్లం కూడా తురిమి తీసుకొస్తానండి. కొబ్బరి తురుము అండి 3 కప్పులు అయ్యింది. ఈ కప్పుతో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. బెల్లం కరిగించుకుందాము. 1/2 కప్పు నీళ్లు పోస్తున్నానండి. బెల్లం కరిగించుకుంటే చాలండి, పాకమేం అవసరం లేదు. నార్త్ ఇండియన్స్ అయితేనండి రక్షాబంధన్ బాగా జరుపుకుంటారండి. మన తెలంగాణలో కూడా చాలా బాగా జరుపుకుంటారు. బెల్లం కరిగిందండి, ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము. బెల్లంలో ఏమీ లేదండి, చాలా క్లీన్గా ఉంది. అందుకే ఈ బాండీలోనే వేయించుతున్నాను. కొబ్బరి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోతుంది. కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నానండి. వేయించిన నువ్వులు 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు బెల్లం నీళ్ళు కూడా పోసేసుకుందామండి. బాగా కలపాలండి. కొబ్బరిలో మొత్తం కలిసిపోవాలి బెల్లం. ఒక 7-8 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ ప్యాన్కి సపరేట్ అయిపోవాలి. మన చేతికి ఉండలాగా రావాలండి. అప్పుడే స్టవ్ బంద్ చేసుకోవాలి. అయిపోయిందండి. చేతికి కూడా చక్కగా ఉండ చూడండి ఎలాగొచ్చేస్తుందో. చూడండి ఇలా రావాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉంది కదండి, కొంచెం గోరువెచ్చలుగా అయిన తర్వాత ఉండలు చుట్టుకుందాము. గోరువెచ్చగా అయిపోయిందండి. మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలు చుట్టుకోండి. అక్కలు చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మీ స్వహస్తాలతో చేసుకుని వెళ్ళండి. ఇలాంటి లడ్డులు చాలా సంతోషంగా తింటారమ్మా. చూశారు కదండి రాఖీ స్పెషల్ కొబ్బరి లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.